బ్రష్ తీసుకొని ఇట్లా మనం చైన్ దగ్గర ఇట్లా పెట్టేసి ఇట్లా నార్మల్గా ఇట్లా అనేసాం అనుకో, ఇక్కడ ఉన్న మట్టిని అంతా వెళ్ళిపోతుంది. అట్లనే మళ్ళీ కిందికి అట్లనే కిందికి కొంచెం కొంచెం అనుకుంటా నెక్స్ట్ కొంచెం మళ్ళీ టైర్ జరుపుకొని మళ్ళీ ఎక్కడి నుంచి చేసినాము మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ. ఎప్పుడైనా మనం చైన్ అనేది స్టాప్ పొజిషన్లోనే బండి ఆఫ్ ఉండగానే మన చైన్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ గేర్లో పెట్టి బండి స్టార్ట్ అయినాక చేద్దామని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఏలు ఇంట్లో పడి చితికిపోతుంది. ఇవి అసలుకే షార్ప్గా తీస్తుంది, కట్ అయిపోతుంది డైరెక్ట్గా ఏలు, మనకు తెలియడం కూడా తెలియదు. సో అందుకని మనం మొత్తం స్టాప్ చేసే చేసుకోవాలి. చూడు ఒకసారి మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది. సో క్లాత్ తీసుకొని నార్మల్గా ఇట్లా క్లీన్ చేస్తే చైన్ అనేది ఎంత క్లీన్ అయినా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మన చైన్ అంతా ఎంత నీట్గా అయిపోయిందనేది. సరే ఇక్కడ సాకెట్ కూడా చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. అట్లనే స్పాకెట్ దానికి ఉండేది కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఫిక్స్ చేద్దాము. ఇక్కడ మన చైన్ టైప్ వచ్చేసి ఓరింగ్, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓ టైప్ అన్నమాట. ఓ అంటే ఇక్కడ ఓ టైప్ వస్తుంది, ఇక్కడ ఓ టైప్ వస్తుంది. వేరే వాటికైతే వేరే టైప్ ఉంటుంది, మన దానికైతే ఓ. సో మనం లూప్ చేసేటప్పుడు అనేది మన స్ప్రేయింగ్ అనేది ఇక్కడ మంచిగా పట్టేటట్టు చూసుకోవాలి. అట్లా ఉంటే మనకు మంచి ఫ్రిక్షన్ స్మూత్ ఉండేసి మంచిగా ఉంటుంది.